క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుని ప్రేమను అనుభవించడము. మన పరలోక తండ్రి మనలో ప్రతి ఒక్కరూ తన ప్రేమలో నమ్మకం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని లేఖనము చెబుతుంది మరియు సిలువ దానిని రుజువు చేస్తుంది. అయితే విచారకరంగా కొంతమంది విశ్వాసులకు ఇది అనుభవపూర్వకంగా కాకుండా మేధోపరమైన సత్యము మాత్రమే. సమస్య ప్రభువుతో కాదు, ఆయన శ్రద్ధను గ్రహించే మన సామర్థ్యముతో ఉంది. జీవిత పరిస్థితుల ఆధారంగా దైవిక ప్రేమను కొలవాలనే ధోరణి ఒక అడ్డంకి కావచ్చు. పరలోక తండ్రి విషాదాలను మరియు బాధలను అనుమతించినప్పుడు కొందరు ఆయనను పట్టించుకునే వ్యక్తిగా భావిస్తారు. అప్పుడు చాలా పాత ప్రశ్న చాలా వ్యక్తిగతంగా మారుతుంది. ప్రేమగల దేవుడు బాధను ఎలా అనుమతించగలడు? మనము ఆయన మార్గాలను ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేము. యెషయా 55:8-9 వచనాలలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కానీ ఆయన కరుణ మరియు ప్రేమ అపరిమితమైనవని మరియు కాల పరిపూర్ణతలో ఆయన అన్నిటినీ సరిచేస్తాడని మనము తెలుసుకోగలము. వ్యక్తిగత అనర్హత అనే భావన కూడా దేవుని ప్రేమను అంగీకరించకుండా అడ్డుకుంటుంది. గత పాపాలపై దృష్టి పెట్టడము లేదా మిమ్మల్ని ఇతరులతో పోల్చడము నిరాశకు దారితీస్తుంది. దైవిక ప్రేమ మన పనితీరుపై కాదు, దేవుని స్వభావంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మనలో ప్రతి ఒక్కరూ తన గొప్ప ప్రేమను వ్యక్తిగతంగా మరియు సన్నిహితంగా అనుభవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. శత్రువు యొక్క అబద్ధాలు లేదా జీవిత కష్టాలు ఈ గొప్ప ఆశీర్వాదం యొక్క ఆనందాన్ని మరియు భద్రతను దొంగలించనివ్వవద్దు. సందేహాలు తలెత్తినప్పుడు దేవుని వాక్య సత్యంపై ఆధారపడండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, దానిని నమ్మండి. కాలక్రమేణా మీరు ఈ వాస్తవికతను మీరు ఎప్పుడైనా అనుకున్న దానికంటే లోతుగా తెలుసుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.